అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను విమర్శిస్తూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. ట్రంప్ ఎందులో గొప్ప ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ట్రంప్ కేవలం అమెరికా అధ్యక్షుడు మాత్రమేని, కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రపంచ ప్రఖ్యాత నాయకుడిని పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాకుండా ట్రంప్ 2 సార్లు గెలిస్తే మోదీ 3 సార్లు గెలిచారని కంగనా రనౌత్ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో కంగనాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్లాస్ పీకారు. దెబ్బకు కంగనా ట్వీట్ను డిలీట్ చేశారు. అలాగే ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్తే మళ్ళీ మరో ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను విమర్శిస్తూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. ట్రంప్ ఎందులో గొప్పంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ట్రంప్ కేవలం అమెరికా అధ్యక్షుడు మాత్రమేని, కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రపంచ ప్రఖ్యాత నాయకుడని పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాకుండా ట్రంప్ 2 సార్లు గెలిస్తే మోదీ 3 సార్లు గెలిచారని కంగనా రనౌత్ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో కంగనాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్లాస్ పీకారు. దెబ్బకు కంగనా రనౌత్ ట్వీట్ను డిలీట్ చేశారు. అలాగే ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్తూ మరో ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అంజిమ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజిమ్. బీజేపీ ఎంపీ కంగనా ఏదైతే ట్వీట్ చేశారో, ఏదైతే మోడీని ఉద్దేశిస్తూ మోడీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ, అలాగే ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై విమర్శలు గుప్పిస్తూ ఒక ట్వీట్ చేశారు. అయితే ఇటీవలే ఏదైతే యాపిల్ సీఈఓ అయినటువంటి టిమ్ కుక్ సంబంధించి ఏదైతే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో, భారత్లో పెట్టకండి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పి తన అభిప్రాయాన్ని తాను ఏదైతే తెలియజేస్తూ ఒక కామెంట్ చేశారో, సో ఈ కామెంట్ ఉద్దేశిస్తూ ఏదైతే కంగనా ఒక ట్వీట్ చేశారో, అసలు ట్రంప్ ఎందులో గొప్ప? ట్రంప్ 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా గెలిచాడు, మోడీ 3 సార్లు గెలిచాడు. ట్రంప్ కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడు, కానీ మోడీ ప్రపంచానికే ప్రఖ్యాతకు సంబంధించిన నాయకుడు అంటూ ఏదైతే కంగనా రనౌత్ ఒక ట్వీట్ చేశారో, అయితే ఈ ట్వీట్పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాస్త సీరియస్ అయినట్టుంది. బీజేపీ ఎంపీ కంగనాకు ఫోన్ చేసి ఈ ట్వీట్ని డిలీట్ చేయాలని కూడా చెప్పినట్టు తెలిసింది. సో దీంతో కంగనా రనౌత్ ఆ ట్వీట్ని కూడా డిలీట్ చేసింది. సో ఈ ట్వీట్ని డిలీట్ చేస్తూనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫోన్ చేసి ఈ ట్వీట్ని డిలీట్ చేయాలని చెప్పారు. అయితే నేను పెట్టింది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే తప్ప పార్టీ ఒపీనియన్ కాదంటూ కూడా కంగనా రనౌత్ ఒక రీట్వీట్లో ఏదైతే మరొకసారి రిప్లై ఇస్తూ కూడా ఏదైతే ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఇటీవల జరిగినటువంటి ట్రంప్ భారత్ పాక్ సంబంధించినటువంటి యుద్ధం విషయంలో కావచ్చు, ఏదైతే యాపిల్ కంపెనీ టిమ్ కుక్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియాలో పెడతా అంటే పెట్టకని చెప్పకపోవడం కావచ్చు, ఇలాంటి విషయంపై ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ వల్ల ఏదైతే మోడీపై ఏదైతే ప్రభావం పడుతుందో, ఈ ప్రభావానికి మోడీ గొప్ప, ట్రంప్ గొప్ప కాదంటూ ఏదైతే కంగనా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఏదైతే దాంట్లో ట్వీట్లో పోస్ట్ చేసింది. అయితే ఈ ట్వీట్ని నడ్డా ఫోన్ చేసి డిలీట్ చేయాలని చెప్పగా డిలీట్ చేసినట్టు కూడా కంగనా మరొకసారి ట్వీట్ కూడా పెడుతూ కూడా ఏదైతే ఆ ట్వీట్పై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ అజిమ్.